సోషల్ మీడియా ఐడెంటిటీ క్రైసిస్ ఇన్ ఏ టీనేజర్. ఒక పేరెంట్ అయ్యి ఎలా గుర్తించాలి, సో సొల్యూషన్ ఎలా ప్రొవైడ్ చేయాలి, అసలు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాటి ద్వారా మనం తెలుసుకోవచ్చు హీస్ సఫరింగ్ అని. చూడండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చే ఐడెంటిటీ క్రైసిస్ నార్మల్ క్రైసిస్ కంటే చాలా 2 times 3 times ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ చాలా అబ్నార్మల్గా ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ను ఫాలో అవుతూ సడన్గా వీళ్ళు హెయిర్ స్టైల్ చేంజ్ చేయడము, లేకపోతే డ్రెస్ స్టైల్ చేంజ్ చేయడము, లేకపోతే ముందున్న బిహేవియర్కు టూ మచ్ ఆపోజిట్గా వాళ్ళకు ఓన్ సఫరింగ్ ఉన్నా కూడా ఆ రోల్ మోడల్ని ఫాలో అవ్వడానికి వీళ్ళు చేసే చాలా ప్రయత్నాలు ఉంటాయి. సో ఇటువంటివన్నీ పేరెంట్స్గా మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు రియల్ ఐడెంటిటీకి దగ్గరగా ఉన్నారా లేకపోతే టూ మచ్ అబ్నార్మల్గా ఉన్నారా అనే అబ్జర్వేషన్ చేస్తూ వాళ్ళ బిహేవియర్లో ఉన్న తేడాలను మనం గమనించాల్సి వస్తుంది. సో మళ్ళీ ఇలాంటి బిహేవియర్ ఉన్నప్పుడు ఒక టీనేజర్, ఒక యంగ్స్టర్ ఏం కోల్పోతారు రవి గారు? ఎనీ యంగ్స్టర్ ఇన్ దట్ సిచ్యువేషన్ దే విల్ లూజ్ దేర్ సెల్ఫ్ వాల్యూ, సెల్ఫ్ వర్త్. ఎప్పుడైతే ఆ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ను చూస్తూ మనము అన్నెసెసరీ గెటప్స్తో మనం రెడీ అయ్యే కొద్దీ మన సెల్ఫ్ వాల్యూ మనం కోల్పోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనకు నిజంగానే అటువంటి నేచర్ ఒకటి నచ్చి మనము స్లోగా స్టేబుల్గా చేంజ్ అవుతూ ఉన్నామా, లేకపోతే ఒక 2 days కంపారిజన్ కోసం ఆ రోల్ మోడల్ను ఆ ఇన్ఫ్లుయెన్సర్ను చూసి స్పాంటేనియస్గా మనం చేంజ్ అవుతున్నామా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి యాజ్ ఎ టీనేజర్. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళు రియల్ లైఫ్లో రియల్గా గ్రోత్ అవుతున్నారా లేదా, అటువంటి ఎంపవర్మెంట్ మనం ఇస్తున్నామా లేదా, రియల్ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్లో లెవెలప్ అవ్వడానికి మనము ఏదైనా గైడెన్స్ ఇవ్వగలుగుతున్నామా, ఇది పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. సో నేను అబ్జర్వ్ చేసింది రవి గారు, ఆల్మోస్ట్ ఆల్ టీనేజర్స్ ఎవరైతే 11th 12th నుంచి ఉంటారో హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉండాలనుకుంటారు. ఇది ఎస్పెషల్లీ మదర్కి ప్రాబ్లం అవుతుంది అనమాట. అరే ఆ హెయిర్ స్టైల్ అలా ఉండద్దు, హెయిర్ కట్ చేసుకో అంటే వినరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఒక పేరెంట్గా ఎలా చూడొచ్చు? అంటే హీఈస్ ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్డ్ అనుకోవచ్చా, లేకపోతే అది కామన్ జనరలైజ్గా మనం తీసుకోవచ్చా? ఇందులో 2 ఉన్నాయండి. చాలామందికి ఏమంటారు, రియల్ గ్రోత్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే వాళ్ళ అబ్జర్వేషన్, అంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఏమేమి స్క్రోలింగ్ చేస్తున్నారు అనేది కూడా మనము ఎంతో కొంత మానిటర్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అంటే హెయిర్ స్టైల్స్ అనేవి ఏ రకాలైనా కూడా కొంచెం డిసిప్లైన్డ్గా ఉంటున్నారా లేదా అనేది చూడాల్సిన సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్లో కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ స్కూల్స్లో ఉన్న రూల్స్కు తగినట్టుగా కాకుండా టూ మచ్ ఆపోజిట్గా ఉన్నారనుకోండి, స్కూల్లో వాళ్ళకు ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. టీచర్స్ వాల్యూ ఇవ్వకపోవడమో, లేకపోతే హెడ్ మాస్టర్ వాల్యూ ఇవ్వకపోవడమో, లేకపోతే టూ మెనీ పనిష్మెంట్స్ ఇవ్వడమో, క్లాస్లో నుంచి బయటికి పంపించడమో, అంటే ఇటువంటి ఇంపాక్ట్స్ అన్నీ కూడా టీనేజర్స్ దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. అటువంటి డిసిప్లైన్ పాటించాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా దానికి ఆపోజిట్గా ఇటువంటి స్టైల్ మార్పులు ఎక్కువగా చేస్తుంటే అది ఖచ్చితంగా అవుట్ ఆఫ్ సెల్ఫ్ వాల్యూ వాళ్ళు వెళ్తున్నారు అనేది మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. సో సెల్ఫ్ వాల్యూ అన్నారు మీరు. సో సెల్ఫ్ వాల్యూ ఒక టీనేజర్గా ఎలా తెలిసి వస్తుంది రవి గారు? అసలు సెల్ఫ్ వాల్యూ అనేది ఉంటుంది, ఇది చేస్తే నేను బ్రహ్మాండంగా ఒక ఇన్నర్ స్ట్రాంగ్ పర్సనాలిటీ బిల్డ్ అవుతుంది అన్నది ఎలా తెలుసుకోవాలి ఒక టీనేజర్? ఎనీ టీనేజర్ అండి, సెల్ఫ్ వాల్యూ అనేది ఎలా డెవలప్ అవుతుంది అంటే మనం చేసే యాక్టివిటీ, మనం చేసే ప్యాషన్ ఓరియంటెడ్గా వెళ్తున్నామా, ఏదన్నా క్రియేటివ్గా వెళ్తున్నామా, లేకపోతే ఫ్యూచర్లో ఎటువంటి గ్రోత్ మనం కోరుకుంటున్నాము, మనకు ప్రజెంట్ ఉన్న థాట్ని ఫ్యూచర్ ఉన్న గ్రోత్ని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్ను బట్టి సెల్ఫ్ వాల్యూ అనేది పెరుగుతుంది. పేరెంట్స్ కానివ్వండి, టీనేజర్స్ కానివ్వండి, ఏదో ఒక మోడ్లో స్టక్ అయి ఉన్నారు రవి గారు. ఎందుకంటే సోషల్ మీడియా ఎక్కడ చూసినా జస్ట్ మొబైల్ ఆన్ చేస్తే అన్స్టాపబుల్గా మనం చూస్తూనే ఉంటాం ఇన్ఫర్మేషన్ అనేది. సో ఆ ఇన్ఫర్మేషన్కి ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. కంట్రోల్ అనేది మనం అవుతున్నామా ఫోన్ నుంచి, ఫోన్ మనల్ని కంట్రోల్ చేస్తుందా అనే థాట్ కూడా లేకుండా
అందరూ ఒక మోడ్లో ఒక సముద్ర ప్రవాహం అంటారు కదా, సో అలా వెళ్ళిపోతున్నాం. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే మీరు ఫ్రీ సెషన్ అన్నారు, సో ఎప్పుడు ఏంటి ఒక్కసారి చెప్పండి. సో డేట్ ఏంటి, అసలు ఎలా సంప్రదించాలి రవి గారు? నెక్స్ట్ October 19th మేము వెబినార్ కండక్ట్ చేస్తున్నాము అన్స్టాపబుల్ టీనేజర్స్ కోసం. ఆ వెబినార్ కనుక మీరు అటెండ్ అవ్వగలిగితే మీకు అసలు సెల్ఫ్ వాల్యూ అనేది ఏంటి, ప్యాషన్ అనేది ఏంటి, మనం సోషల్ మీడియా కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతున్నామా లేకపోతే సోషల్ మీడియాను మనం కంట్రోల్ చేయగలుగుతున్నామా, వాటి వల్ల ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, వాటి నుంచి మనం ఎలా బయటపడాలి, ఎలాగ మనం అదే సోషల్ మీడియాను వెపన్ లాగా వాడుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ మేము అక్కడ షేర్ చేస్తాము. మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించడం ద్వారా అటువంటి సెషన్కు మీరు రిజిస్టర్ అవ్వచ్చు. లెట్ us మీట్ దేర్.